చాలా బాగుందన్న. నా లైఫ్‌లో విశాలన్న ఇంత మంచి సినిమా తీస్తాను ఎక్స్‌పెక్ట్ చేయలే. చాలా రోజులు 12 ఇయర్స్ తర్వాత ఇంత మంచి అప్పుడు తమిళ్‌లో 50 క్రోర్స్ దాటింది ఈ సినిమా. ఇప్పుడు వచ్చిందంటే నాకు ఒక సంతోషం. నేను ప్రభాస్ ఫ్యాన్‌గా చెప్తున్నా. సినిమా చాలా బాగుంది. కామెడీ బాయిలకెళ్ళి ఇద్దరు హీరోలని తీస్తారు చూడు, ఒక కామెడీ ప్రతి ఒక్క కమర్షియల్ ఒక సినిమా అయితే చాలా బాగుంది. ఇంత మంచి సినిమా విషయాలకి నేను ఇప్పుడు కాదు, ఈ సినిమా పందం కోటి, భరణి, భయ్య, ఇంకోటి పొగరు, చాలా సినిమా చూసిన. విశాలన్న ఫైట్స్ కోసం చూసా సినిమాని. విశాలన్న హ్యాండ్స్ అప్. సినిమా చాలా బాగుంది. ఈరోజు పబ్లిక్ లేకున్నా కానీ రేపైతే పబ్లిక్ రీచ్ అవుతుంది. సినిమా మాత్రం చాలా బాగుందంటే ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీతో రావచ్చు. పక్కా కమర్షియల్. ఇది ఒకటి సినిమా అంటే ఎట్లుందంటే నేను చెప్పుకోలేక పోతున్నా. సినిమా మాత్రం ఒక అద్భుతం అన్న. విశాలన్న ఐ లవ్ యూ. మొన్నటిదాకా ఆయన కొంచెము పేషెంట్ లెక్క ఉండే పాపం. ఆయన ఇంకా మొన్ననే డిశ్చార్జ్ అయిండు. కానీ ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నా. విశాలన్న ఈరోజు నువ్వు బ్లాక్ బస్టర్ కొట్టినావు. సినిమా మాత్రం చాలా నాకు హ్యాపీగా ఉంది. ఇలా వరలక్ష్మి ఉంది, అంజలి హీరోని ఉంది, చాలామంది యాక్టర్స్ పనిచేసారు. సినిమా మాత్రం ఒక అద్భుతం అన్న. చాలా బ్లాక్ బస్టర్. నాకు హ్యాపీగా ఉంది. జై విశాల్ అన్న. మూవీ చాలా బాగుంది సార్. బాగుంది, మంచిగా ఉంది. రెండోసారి కూడా చూడవలసిన మూవీ. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి కామెడీ ఉంది సినిమా. చాలా రోజులు ఇట్లాంటి సినిమాలు చూడక చాలా బాగుంది, చూడవచ్చు. ఫ్యామిలీ మొత్తం చూసే సినిమా. ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ సినిమా. పక్క ప్యాకేజ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ సినిమా కూడా. ఫుల్ ఫ్యామిలీ సినిమా, మంచి కామెడీ సినిమా, మంచి సినిమా. ఇది సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ పర్వాలేదు, మంచి సాంగ్స్ పర్వాలేదు. స్టోరీ కూడా బాగుంది, కామెడీ కూడా మంచిగా ఉంది. సినిమా ఫ్యామిలీ చూసాను. ఫైట్స్ పర్వాలేదు, ఫైట్ పర్వాలేదు. अच्छी थी, कॉमेडी भी था, अच्छे गाने भी थे। एक्शन कैसे? एक्शन भी अच्छा। कॉमेडी कैसे? हिंदी हिंदी మామూలుగానే ఉన్నది. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ కామెడీ బాగుంది. ఓకే. సెకండ్ హాఫ్ అయితే బాగుంది. యాక్టింగ్ ఎలా ఉంది హీరో గారు? బాగానే చేసి హీరోయిన్ అనేది ఫస్ట్ సినిమా ఉన్నట్టుంది. అది బాగా అవునా? సినిమా అయితే బాగానే ఉన్నది మొత్తం మీద. బాగుందా? కామెడీ కామెడీ సెకండ్ హాఫ్ బాగుంది. ఇప్పుడు లాస్ట్ పాట బాగున్నది. సదా బాగుంది పాట. అది స్టోరీ కూడా మామూలు స్టోరీ అన్న, రెగ్యులర్ ఉండేది. బాగానే వస్తుంది. బోర్ అయితే ఏం లేదు, చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. మొత్తం ఫ్యామిలీతో రావచ్చా? ఫ్యామిలీతో రావచ్చు. మామూలుగా ఇది ఏం లేదు, ఫ్యామిలీతో అయితే రావచ్చు, చూడొచ్చు కూడా. ఎవరైనా ప్రతి ఒక్కరు ఒకరు చూడొచ్చు, అంతే. ఒకసారి చూడొచ్చు. ముందు పందెం కోడి లెక్క సినిమా ఉందే కదా అప్పట్లో, ఆ సినిమా లెక్కనే వాళ్ళు. ఈ సినిమా అన్ని బాగుంటాయి. ఈ సినిమాలు అన్ని కామెడీ ఎలా ఉంది మూవీలో? కామెడీ మంచిగానే ఉంది, పాటలు బాగానే ఉన్నాయి. సంతాన కామెడీ ఎలా ఉంది? కామెడీ అండి. కామెడీ పాటలు బాగానే ఉన్నాయి. సినిమా పందెం కోడి హీరో కదా, అవును. మంచిగా ఉంది. విశాల్ది బాగుంటుంది సినిమాలు. ఎప్పుడు వచ్చినా బాగానే ఉంటాయి సినిమాలు అని విశాల్ అన్నాయి. సినిమా మస్తుంది. అరే పాటలు, డైలాగ్స్ మొత్తం అన్ని మొత్తం మస్తు. ఫైట్లు గిట్లు జబర్దస్త్ మొత్తం. సినిమా మొత్తం మస్తు. హీరో యాక్టింగ్ ఎలా ఉంది? హీరో అంటే మస్తుంది, జబర్దస్త్. పాట కామెడీ గీముడి పాటలు మస్తున్నాయి. ఫ్యామిలీ మొత్తం చూడొచ్చా? చూడొచ్చు, ఏం కాదు. చూడొచ్చు, ఏం కాదు. స్టోరీ ఎలా ఉంది? స్టోరీ మంచిగా ఉంది. ఓకే. మస్తు జబర్దస్త్ సినిమా మాత్రం.